హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పెద్దవాళ్ళు పిల్లలు అని తేడా లేకుండా అందరూ ఇష్టపడే జున్ను రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. జున్నుని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇష్టపడతారండి. ఒకరికి గట్టిగా ఉంటే ఇష్టం, ఒకరికి ఇలా సెమీ కన్సిస్టెన్సీ ఉంటే ఇష్టం, ఒకరికి కొంచెం వాటరీగా జ్యూసీగా ఉంటే ఇష్టం. ఇలా 3 రకాలు ఎలా ఈజీగా చేసుకోవచ్చో అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే జున్ను పాలని టెస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ డేనా, సెకండ్ డే పాల, థర్డ్ డే పాల అని ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే ఫస్ట్ ఒక 1/2 లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ జున్ను పాలకి నేను ఈ ఒక్క లోటాడికి ఇంకొక లోటాడు గేదె పాలు అనేది యాడ్ చేస్తున్నాను. మనము ఎన్ని గేదె పాలు యాడ్ చేస్తాము దానికి 3/4 పార్ట్ బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలండి. ఇక్కడ బెల్లం వచ్చేసి అచ్చు బెల్లం తీసుకుంటున్నాను, కుందు బెల్లం తీసుకోవట్లేదు. అచ్చు బెల్లము తురుముకునేటప్పుడు కొంచెం కష్టమైన అది వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది నార్మల్ కుందు బెల్లం కంటే కూడా. ఇక్కడ ఈ బెల్లంని బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కరిగేలాగా. మనం ఈ పాలని ఎందుకు టెస్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ డే జున్ను పాలకి 1 కప్పు జున్ను పాలకి 3 టైమ్స్ గేదె పాలు అనేది యాడ్ చేయాల్సి వస్తుందండి. అలా అయితేనే మన జున్ను కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. అదే ఫస్ట్ డే జున్ను పాలకి మీరు కనుక 1 కప్పు గేదె పాలే వేస్తే జున్ను చాలా గట్టిగా వస్తుందండి. అలాగే సెకండ్ డే జున్ను పాలకి మీరు 1 కప్పే గేదె పాలు వేసినా జున్ను గట్టిగా వస్తుంది. కాబట్టి దీనికి తగ్గ కన్సిస్టెన్సీలో అంతే మెజర్మెంట్లో గేదె పాలు వేసుకోవాలండి. అందుకే ఇలా చూసుకుంటూ మనం కనుక వేసుకుంటే మన జున్ను పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే మనము ఫస్ట్గా కొద్దిగా మనము చెక్ చేసుకుంటాం అన్నమాట, మన జున్ను పాలు ఏ రోజువి అని. అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లాస్లో ఒక 3/4 పార్ట్ వేసుకుని ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగా ఈ జున్ను పాలను కూడా ఉడికించుకోవాలండి. జస్ట్ ఒక 3 మినిట్స్లో అయితే చిన్న గ్లాసే కాబట్టి ఫాస్ట్గానే నాకు బాయిల్ అయిపోయింది జున్ను. ఇక్కడ జున్ను చూస్తే కనుక చాలా గట్టిగా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, అంటే ఇవి ఫస్ట్ డే కానీ సెకండ్ డే పాలు కానీ అవి ఉండొచ్చు. మనకి జున్ను కన్సిస్టెన్సీ అసలు చూస్తే ఎలా తెలుస్తుందంటే మనం గ్లాస్ని ఇటు అటు ఊపితే కనుక బాగా జెల్లీలా ఊగుతుందండి. అది కరెక్ట్గా మన జున్ను ఫామ్ అయినట్టు. ఇది చూస్తున్నారా, చాలా గట్టిగా ఉంది. ఇంకా మొత్తం కూల్ అవుతే మాత్రం ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి మీరు ఇలా కంపల్సరీ చిన్న టెస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన జున్ను సెమీ కన్సిస్టెన్సీలో ఉండడం కోసం నేను ఇంకొక లోటాడు గేదె పాలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు కనుక సెమీ కన్సిస్టెన్సీ వద్దు, కొంచెం గట్టిగా కావాలంటే ఒక 1/2 లోటాడే వేసుకోండి పాలు. అదే కొంచెం జ్యూసీగా కావాలంటే 1 లోటాడు వేసి ఇంకొక 1/2 లోటాడు ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఏ విధంగా కావాలంటే ఆ టెక్స్చర్లో. అండ్ ఇక్కడ మనము ఎన్ని పాలు యాడ్ చేసుకుంటున్నామో దానికి 3/4 కప్ బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కనుక స్వీట్ తక్కువ తినేలా ఉంటే మీరు తీసుకునే గేదె పాలకి ఒక 1/2 పార్టే వేసుకోండి బెల్లం. కాకపోతే జున్ను అనేది స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, అది మీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ బెల్లం బాగా కరిగే వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం తీసుకునే గేదె పాలు చిక్కదనం మీద కూడా డిపెండ్ అవుతుందండి జున్ను కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ నా గేదె పాలు మరీ చిక్కగా లేవు, మరీ పలుచగా లేవు, కరెక్ట్గా ఉన్నాయి. అందుకు నేను ఇలా వేసుకున్నాను. మీరు కనుక మరీ చిక్కగా ఉంటే 1 లోటా బదులు ఒక 3/4 ఒక 1/2 క్వాంటిటీ అలా వేసుకోండి. మీకు చేసే కొద్దీ మీకే తెలుస్తుంది చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ పాలని మనం వడకెట్టుకోవాలండి. బెల్లం ఎక్కడైనా కరగకుండా ఉన్నా, అలాగే బెల్లంలో ఉండే డస్ట్ కానీ పాలలో ఉండే డస్ట్ కానీ మొత్తం వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మన జున్ను పాలకి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటామండి. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి. అండ్ అలాగే ఇవి బాగా మిక్స్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో జున్నుని ఆ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. నేనైతే అంతా ఒక బౌల్లో కాకుండా ఇలాగా ఒక 4-5 బౌల్స్లో వేయాలనుకుంటున్నానండి. ఇలా వేసేటప్పుడు జున్ను పాలని కలుపుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే మిరియాలు యాలకులు కూడా ఒకే బాక్స్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా అన్ని బాక్సులకి ఇలా కలుపుకుని వేయడం వల్ల ఈవెన్గా వెళ్తాయండి. అండ్ అలాగే మనం ఎప్పుడు జున్ను పాలని నిండుగా నింపుకోకూడదండి. బాక్స్లో నిండుగా నింపుకుంటే ఉడికేటప్పుడు పొంగిపోతుంది. అండ్ ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మనము ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఈ జున్నుని కూడా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇవన్నీ ఒకే దాంట్లో పెట్టడం కోసం బిర్యానీ గిన్నె పెద్దది తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకుని ఉడికించుకోవచ్చు.
ఇవన్నీ పెట్టేసుకున్నాక ప్లేట్తో క్లోజ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు క్లోజ్ చేసుకుని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే కనుక మన జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీరు కనుక పెద్ద బాక్స్లో అంతా ఒకే దాంట్లో జున్నుని ఉడకపెట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చండి. మీకు ఎలా జున్ను ఉడికింది తెలియాలి అంటే బిగినర్స్కి నైఫ్ పెట్టి చూస్తే క్లియర్గా వచ్చేస్తుందండి. అండ్ అలాగే ఇలాగ ట్రాన్స్పరెంట్గా వాటర్ డ్రాప్ వస్తుంది, చూస్తున్నారు. ఇది బెల్లం వాటర్ అనమాట. పాలు మొత్తం కూడా జున్నుగా ఫామ్ అయిపోయినట్టు మనకి ఇండికేషన్. జున్నుని పూర్తిగా చల్లారనిచ్చాక సర్వ్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసం గోరువెచ్చగా ఉండగానే సర్వ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం బ్రేక్ అవుతుంది, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జున్ను. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో జున్నుని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతసాగర్.